నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రధాని అపాయింట్మెంట్ కోరిన జగన్. మనకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ప్రధాని అపాయింట్మెంట్ కోసం జగన్ చాలా తాపత్రయపడ్డారు. ఎందుకంటే మనం అనుకోవచ్చు కేసుల కోసమో తన మీద ఉన్న అవినీతి కేసుల గురించో వాటి గురించి అనుకోవచ్చు. కానే కాదండి. ప్రస్తుతం 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని చెప్పి సాక్షాత్తు ఒక ఎక్స్ సీఎం, ఒక పులివెందుల ఎంపీ ప్రధాని మోడీ గారికి లెటర్ రాస్తారంట. ఇది నిజంగా విడ్డూరంగా ఉంది సార్. ఎందుకంటే ఇది స్టేట్ సమస్య ఉన్నప్పుడు స్టేట్లో ఒక హోమ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారు, ఒక డిప్యూటీ సీఎం ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు. శాంతి భద్రతల మీద ఒక డీజీపీకి కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. అలా ఏమీ కాకుండా డైరెక్ట్గా ప్రధాని మోడీకి శాంతి భద్రతలు సరిగ్గా లేవు, రాష్ట్ర పాలన సరిగ్గా లేదు అన్నట్టు లెటర్ రాస్తా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పాలన ఎలా ఉండేది మనం చూసాం. ఏంటి, రాష్ట్రంలో కానీ ఒక పుంగనూరు నియోజకవర్గంలో కానీ, నిన్న పుంగనూరు నియోజకవర్గంలో చూసాం మనము. అక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని మనం గమనించవచ్చు. గత 5 ఏళ్ళుగా జరిగిన అరాచక పాలన ఇప్పుడు దానికి స్వస్తి పలికి ప్రజలు తిరుగుబాటు చేసి ఇప్పుడు మంచి నాయకుని ఎన్నుకున్నారని మనం ఎలక్షన్ రిజల్ట్స్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ గత 2 నెలలు అయినా సరే పుంగనూరు నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు పెద్దిరెడ్డి యొక్క కొడుకు. నిన్న పుంగనూరు 144 సెక్షన్ ఉన్నా సరే పుంగనూరులోకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రజలు, రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అక్కడ వైసీపీ గుండాలు 500 మంది హాకీ స్టిక్స్, బ్యాట్లు, రాడ్లతో వాళ్ళ మీద అటాక్ చేశారు. ప్లస్ మిథున్ రెడ్డి గన్మెన్ గాళ్ళకి 3 రౌండ్స్ ఫైర్ చేశారు. అంటే ఎక్కడ అసలు ఎవరు అరాచక పాలన చేస్తున్నారు, ఎవరు బెదిరింపు చేస్తున్నారో మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, వినుకొండలో ఒక హత్య అయింది. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపేశారు, నరికేశారని చెప్పి ఆయన రియాక్ట్ అయిపోయి వెంటనే ఈరోజు వినుకొండకు బయలుదేరారు. ప్రజల సమస్యల మీద ఏ రోజు కూడా వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి మీ సమస్య ఏంటి అని తెలుసుకోలేని ఎక్స్ సీఎం గారు ఈరోజు ఒక కార్యకర్త, అది పోలీసు ఎస్పీ గారు ఏమిచ్చారు, ఆ కార్యకర్తకి వ్యక్తిగత కారణాల వల్ల అతన్ని నరికి చంపారని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ హత్యని రాజకీయంగా దురుద్దేశంతో రాజకీయ హత్యగా అభివర్ణిస్తున్నారు. అఫ్కోర్స్ మనకు తెలుసు, జగనన్న గారు ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ ముందు ఏదైనా సరే ఖచ్చితంగా ఒక శవం లేస్తే కానీ అన్న స్పందించరు. ఎందుకంటే అంతకుముందు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా అంతే, తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు అంతే. ఇప్పుడు ఇలా ఓడిపోయిన తర్వాత ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి ధైర్యాన్ని నింపడం కానీ, ప్రజల్లో మళ్ళీ మనము పుంజుకుందాము, మన వైఫల్యాలు ఏంటో మనం డిస్కస్ చేద్దామని లేకుండా ఈ శవ రాజకీయము మళ్ళీ మొదలు పెట్టారని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రధాని మోడీ, మన పిఎం మోడీ గారికి లెటర్ రావడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే సమస్య ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈయన డైరెక్ట్గా సీఎం. ఇంకోటి మనకి హాస్యాస్పదంగా ఉన్నది ఏంటంటే ప్రధాని మోడీ, మన నరేంద్ర మోడీ గారిని మాకు రాష్ట్రంలో పాలన సరిగ్గా లేదు అని చెప్పి లెటర్ రాసుకోవడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే స్టేట్లో చీఫ్ మినిస్టర్ ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక తప్పిపోయిన ఒక బాలికని 9 నెలల్లో తప్పిపోయిన బాలిక 9 రోజులు తీసుకొచ్చారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మంచిగా నడుస్తుంది. ఇవన్నీ ఏం లేకుండా అంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఒక హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలా, అంటే మాకు ప్రతిపక్షంలో అప్పుడు మేము అసలు వాళ్ళు గెలవరు అని చెప్పి ఇంత అవమానించి ఇంత వ్యతిరేకించి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి డైరెక్ట్గా లెటర్ రాయడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఏదేమైనా సరే మనం పాలనలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రజల పక్షానే నిలబడతామని గత 10 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2024 వరకు టిల్ డేట్ వరకు పోరాడుతున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ మన జగనన్న మాత్రం ప్రజల సమస్యలు పక్కన పెట్టి హత్యలు ఇలాంటి వాటిని రేస్ చేయడం జరుగుతుంది. ఆ వినుకొండలో జరిగిన సంఘటన అందరికీ బాధాకరమే, ఎవరికైనా బాధాకరమే. కానీ అది ఒక వ్యక్తిగత కక్షతో జరిగిన హత్య. దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సమగ్ర విచారణ జరిపించి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ మన జగనన్న మాత్రం అది టీడీపీ కార్యకర్తలే చేశారు అని క్లియర్గా చెప్పేస్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత ఇష్యూ సార్. అంత పబ్లిక్ ఎవరు వచ్చి ఇది చేయరు. ఎందుకంటే మనం గమనించాలి అన్ని విషయాలు. సో ఈ రాజకీయాలు, ఈ ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అయింది మీతోనే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది.
ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి గారు పొంగనూరులో కూడా చెప్తున్నారు, ఈ ఫ్యాక్షన్ గొడవలు స్టార్ట్ అవ్వడం కరెక్ట్ కాదు, ఇలాంటివి రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు, ముందు ముందు మాకు అధికారం వస్తుంది, మేము కూడా మళ్ళీ రివెంజ్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. రివెంజ్ తీసుకుంటాము, రెచ్చగొట్టేది మీరే, మళ్ళీ రివెంజ్ తీసుకుంటాం అనేది మేమే, మళ్ళీ ప్రభుత్వంలోకి మేమే వస్తామని చెప్పి చాలా దృఢంగా ధీమాగా ఉన్నారు. అది అయ్యే పని కాదు సార్. ఎందుకంటే ప్రజల తీర్పుకి ఎప్పుడు మనం కట్టుబడి ఉండాలి. ఎప్పుడైనా సరే, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. ఇలాగే ఇక్కడే కూడా మన కేసీఆర్ గారు కూడా చాలా 2.0 అయిపోయిన తర్వాత 3 మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పి చాలా విరవీగారు. కానీ ప్రజలు అలాగే బుద్ధి చెప్పారు. ఎవరికైనా సరే ప్రజలు నిజమైన నాయకుడిని ప్రజలు కరెక్ట్గా తూచా తప్పకుండా ఆలోచించి ఓటేసి వెన్నుకుంటారు. అందుకే ప్రధాని మోడీ గారు 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా మన దేశానికి సేవలు అందిస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ సమస్యని రాష్ట్ర ప్రభుత్వ సీఎం, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ వారికి ఇంటిమేషన్ ఇచ్చి మీ సమస్య ఏంటి దాని మీద పోరాడాలి. కానీ ఇలా లెటర్లు ట్విట్టర్లో రాస్తూ ఎల్లంకలో ప్యాలెస్లో కూర్చొని ట్విట్టర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు సార్. మీరు ప్రజల వద్దకు రండి. ఎందుకంటే మీకు అధికారం ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మీరు పరదాలు దాటి ఎక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడ ఇంటరాక్ట్ అయింది ఎక్కడా లేదు, మనం గమనించవచ్చు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అసెంబ్లీకి, అంతెందుకు గౌరవప్రదమైన అసెంబ్లీకే మీరు వస్తారో రారో కూడా తెలియదు. ఎందుకంటే మీరు అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని వీళ్ళు ప్రశ్నిస్తారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు వచ్చి ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే 11 సీట్లతో అయినా సరే మీరు వచ్చి ప్రశ్నించే హక్కు మీకుంది. ఒక సభ సభ్యులుగా హక్కు మీకుంది. కానీ మీరు స్టేట్మెంట్ ఆల్రెడీ ఇస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా సభకు వచ్చే అసలు ఆలోచన లేనట్టు మీరు వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా సరే, ఏ నాయకుడైనా సరే ఇలాంటి మర్డర్సు, ఇలాంటి ఇష్యూస్ మీద కాదు సార్ మీరు వెళ్ళి పరామర్శించాల్సింది. ఇలాంటి వాటి మీద కాదు. ఒక కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు, ఒక కార్యకర్త రోడ్డు మీద పడినప్పుడు, ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నప్పుడు వెళ్ళి పరామర్శించండి. అది చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఇలాంటి విషయాల్ని దయచేసి శివ రాజకీయాలు చేయకండి. ఎవరైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలతో ఉంటేనే అది ఎప్పటికైనా మన రాజకీయ భవిష్యత్తుకి ఒక పునాది అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు బీహార్ని తలపిస్తున్నాయి. అసలు శాంతి భద్రతలే లేవు అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఒకటిన్నర నెల అయింది. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ శాంతి భద్రతలు సరిగ్గా లేవు, రౌడీ రాజకీయం నడుస్తుంది, బీహార్ పాలన జరుగుతుంది. బీహార్ పాలన గత 5 ఏళ్ళుగా మనం చూసాం సార్. సో దీని మీద మీరు డైరెక్ట్గా ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఆయన చాలా భారతదేశం మొత్తం మీద సమస్యల మీద పోరాడాలి. మీ రాజకీయ కక్షలు, వ్యక్తిగతంగా జరిగే సంఘర్షణలు, వాటి మీద ఆయన స్పందించేంత టైం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది. వాళ్ళకేంటి అభివృద్ధి, దేశమైనా రాష్ట్రమైనా, మోడీ గారికైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారికైనా సరే రాష్ట్ర దేశ అభివృద్ధి మీదే మేము కూటమి, వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు. 2014 నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడేది కేవలం అభివృద్ధి వైపే చూడాలి, అంతేకాని ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి శవ రాజకీయాలు, ఇలాంటి వ్యక్తిగత కారణాలు, ఇలాంటివన్నీ ఏవి పట్టించుకోరు. కాబట్టి ఏది ఏమైనా సరే మీరు కూడా కానీ మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన అభివృద్ధి కోసం ప్రజల వైపు నిలబడాలని కోరుకుంటున్నాం.